జపాన్ ప్రధానమంత్రి ఫుమియో కిషిదా సంచలన ప్రకటన. లిబరల్ డెమోక్రటిక్ పార్టీ ఎల్పీ అధ్యక్ష ఎన్నికల్లో బరిలోకి దిగడం లేదని, ఆయన ప్రధాని పదవి నుంచి వైదొలగి కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడికి బాధ్యతలను అప్పగించనున్నారు. రాజ్యసభ అభ్యర్థిగా తెలంగాణ నుంచి ప్రముఖ న్యాయవాది మాజీ ఎంపీ పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్విని ఎంపిక చేసినట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. కుండపోత వర్షాలు, వాతావరణ మార్పుల వల్ల 10% ఎక్కువ ఉధృతిని సంతరించుకోవడమే కేరళలోని వయనాడ్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడడానికి ప్రధాన కారణమని అంతర్జాతీయ వాతావరణ శాస్త్రవేత్తల బృందం నిర్ధారించింది. ఈ బృందంలో భారత్ పాటు అమెరికా, బ్రిటన్, స్వీడన్ దేశాలకు చెందిన 24 మంది పరిశోధకులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప, జస్టిస్ వెనుతురుమల్లి గోపాలకృష్ణరావులను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్రం ప్రకటించింది. ఉత్తమ చిత్రం అవార్డు మలయాళ సినిమా అట్టం. ఉత్తమ నటుడి పురస్కారం కాంతార సినిమాకు గాను రిషబ్ శెట్టి. ఉత్తమ నటి పురస్కారానికి నిత్యామీనన్ తిరుచిట్రంబళం తమిళ చిత్రం. ఉత్తమ ప్రాంతీయ చిత్రం తెలుగు కార్తికేయ 2. తెలంగాణకు చెందిన పోలీస్ హెడ్ కానిస్టేబుల్ చదివు యాదయ్యకు అరుదైన గౌరవం లభించింది. కేంద్ర హోంశాఖ ప్రకటించే ప్రతిష్టాత్మక పురస్కారమైన రాష్ట్రపతి శౌర్య పతకం పీఎంజీ ఆయనకు దక్కింది. ఉగ్రవాదులతో పోరాడుతూ అమరుడైన సీనియర్ అధికారి కర్నల్ మన్ ప్రీత్ సింగ్ కు ప్రతిష్టాత్మక కీర్తి చక్ర పురస్కారం దక్కింది. ఆయనతో పాటు మరో 3 భద్రతా సిబ్బంది రైఫిల్ మ్యాన్ రవికుమార్, మేజర్ మళ్ల రామగోపాల్ నాయుడు, జమ్మూ కాశ్మీర్ పోలీస్ విభాగానికి చెందిన డిప్యూటీ సూపరింటెండెంట్ హుమాయున్ ముజమ్మిల్ భట్లను కీర్తి చక్ర వరించింది. ఐక్యరాజ్యసమితి ఐరాసలో భారత రాయబారి శాశ్వత ప్రతినిధిగా ఐఎఫ్ఎస్ అధికారి పర్వతనేని హరీష్ నియమితులయ్యారు. ప్రముఖ క్షిపణి శాస్త్రవేత్త పద్మభూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ రామ్ నారాయణ్ అగర్వాల్ ఆగస్టు 15న మరణించారు. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ డిపిపిక్యూఎస్, ఐసిఏఆర్ శాస్త్రవేత్తల సహకారంతో నేషనల్ పెస్ట్ సర్వైలెన్స్ సిస్టమ్ ఎన్పిఎస్ఎస్ మొబైల్ యాప్ను అందుబాటులోకి తెచ్చారు. పాక్స్కాన్ చైర్మన్ యంగ్ లియు ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఐఫోన్లను కాంట్రాక్ట్పై తయారుచేసే కంపెనీ పెట్టుబడుల ప్రణాళికలను ఆయన ప్రధానికి వివరించారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్మన్గా మహేంద్ర గ్రూప్ సంస్థల అధినేత ఆనంద్ మహీంద్రా నియమితులయ్యారు. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన ఈ యూనివర్సిటీకి చైర్మన్గా కొనసాగాలని సీఎం రేవంత్ రెడ్డి ఆనంద్ మహేంద్రాను కోరారు.